హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్ట్ 5వ తేదీ నుండి మరి ఏపీ టెట్ 2026 పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా అభ్యర్థులు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోకున్నట్టయితే మీరు ఏపీ టెట్ కు సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి tet2dsc.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ లో మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలి అనే దానికి సంబంధించి వెబ్సైట్ లో వివరాలు ఉన్నాయి. మరి ఈ మాక్ టెస్ట్ అనేవి రాయడం ద్వారా ఆన్లైన్ లో పరీక్ష ఏ విధంగా రాయొచ్చు అనే దాని మీద మీరు పూర్తి అవగాహన పొందవచ్చు. అలాగే మన భాస్కర్స్ ఏరియాలో మాక్ టెస్ట్ కు సంబంధించిన పూర్తి వివరణతో మీకు వీడియో కూడా అందుబాటులో ఉంది. ఆ వీడియో మీరు చూస్తే ఏపీ టెట్ పరీక్ష ఎలా రాయాలో మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఎటువంటి హైరానా టెన్షన్ లేకోకుండా మీరు ఏపీ టెట్ ఆన్లైన్ పరీక్ష రాయవచ్చు. ఏపీ టెట్ ఈసారి మరి అభ్యర్థులతో పాటు ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో వారికి కూడా చాలా కీలకం. మరి ఇన్ సర్వీస్ టీచర్స్ ఇప్పటి వరకు చాలా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి రాసి ఉండరు. అటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ కు ఆన్లైన్ పరీక్ష ఎలా రాయాలి అనేది ముందుగానే తెలుసుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి ఒకసారి ఏపీ టెట్ వెబ్సైట్ లో మాక్ టెస్ట్ అనేది రాయండి. ఈ మాక్ టెస్ట్ లో మీకు ఎటువంటి మార్క్స్ అనేవి రావు. జస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనే దానికి సంబంధించి మాత్రమే మాక్ టెస్ట్లు అనేవి ఉపయోగపడతాయి. ఇక ఎవరైతే ఏపీ టెట్ 2026కు సంబంధించి గత నెల 29న మరి ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేశారో అప్లికేషన్, అటువంటి వారికి కూడా ఇప్పుడు హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయబడ్డాయి. మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి అందరు అభ్యర్థులకు హాల్ టికెట్స్ అనేవి విడుదలయ్యాయి కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసుకొని మరి పరీక్షకు సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. ఆగస్ట్ 5వ తేదీన ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఆగస్ట్ 16వ తేదీతో ముగియబోతున్నాయి. ఇక మరోపక్క తల్లికి వందనంకి సంబంధించి చాలా మంది ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. దానిపై సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. నగదు జమ కాని తల్లులు సచివాలయాల్లో విచారణ. స్వర్ణ, గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో పాటు తమ పిల్లలు చదివే పాఠశాలలకు తల్లులు క్యూ కడుతున్నారు. తమకు తల్లికి వందనం పథకం నగదు ఎందుకు జమ కాలేదని విచారణ చేస్తున్నారు. అర్హులు కాని తల్లులకు ఏ సాంకేతిక కారణాలు, నిబంధనల వల్ల నగదు జమ కాలేదన్న విషయంపై అవగాహన కల్పించడంలో వ్యవస్థల లోపం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. దీంతో ఈసారి కూడా పలు వేదికలపై జరిగే గ్రీవెన్స్లకు భారీగా అర్జీలు వస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 1800 వినతులు తల్లుల నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. వీటిని వడపోసి అర్హుల జాబితా తయారు చేయడంలో స్వర్ణ, గ్రామ మరియు కార్యాలయాలకు సంబంధించిన సిబ్బంది, విద్యాశాఖ సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు మలి విడత తల్లికి వందనం డబ్బులు అర్హులైన తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. మరి నగదు జమ కాని తల్లుల సచివాలయాల్లో విచారణ చేస్తున్నారు. మరి వాటికి సంబంధించిన కారణాలు ఏంటి అంటే అర్హత ఉన్న పథకం అందలేదని ఆవేదన, నిబంధనలపై వారికి అవగాహన కల్పించే వారే కరువు, స్వర్ణ కార్యాలయాలు, స్కూల్స్ వద్ద అభ్యంతరాలు, 25 వరకు అవకాశం, మలి విడత నిధులు నెలాఖరుకు. నిబంధనలపై అవగాహన. విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి ప్రవేశాల్లో కనీసం 25% సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పిల్లలకు ఉచితంగా కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధానంలో బాపట్ల జిల్లాలోని 250 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశం పొందారు. ఇక పల్నాడు, గుంటూరు జిల్లాలో కలుపుకుంటే ఈ సంఖ్య 1200 వరకు ఉంది. ఈ కేటగిరీ కింద తల్లికి వందనం పథకం నగదు నేరుగా సదరు పాఠశాలకే ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది. ఇది తెలియక జాబితాలో తమ పేరుందని కానీ డబ్బులు పడలేదని అర్జీలు గ్రీవెన్స్ కు వస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు కూడా ఈ విషయాన్ని వివరించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో స్కాలర్షిప్ కు సంబంధించి సాంకేతిక అంశాలు ఇమిడి ఉండడంతో చాలా కొద్ది మంది తల్లుల ఖాతాలో 10,800 మాత్రమే జమ చేయడం జరిగింది. మిగిలిన 2,200 త్వరలో పడతాయని ప్రభుత్వం చెప్పిన తల్లుల్లో ఏర్పడిన అపోహలు తీర్చేవారే కనబడకపోవడంతో సందిగ్ధం నెలకొంది. ఇక గతేడాది తల్లికి వందనం నిధుల విడుదల విషయంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా 3 నెలల నుంచే
యంత్రాంగం కసరత్తు చేసింది. దానికి అనుగుణంగానే జూలై 22న నిధులను తల్లుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. గతేడాది ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 4800 అర్జీలు పథకం తమకు అందలేదంటూ గ్రీవెన్స్లు వచ్చాయి. సాంకేతిక కారణాలతో మలి దశలో కూడా చాలా మందికి పథకం ఫలాలు అందలేదు. పథకానికి అనర్హతగా పేర్కొన్న తల్లులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో వ్యవస్థల నిర్లక్ష్యంతో పాటు నిబంధనలపై వారికి అవగాహన లేకపోవడం వల్ల కూడా గ్రీవెన్సుల్లో అర్జీలు దాఖలు చేస్తున్నారు. కట్ ఆఫ్ గురించి తెలియక ఈ ఏడాది తల్లికి వందనం పథకం అర్హత విషయంలో పాఠశాల విద్యార్థుల్లో ప్రవేశాల కట్ ఆఫ్ ను జూన్ 30గా ప్రభుత్వం తీసుకుంది. జూలై 1 నుంచి 1వ తరగతితో పాటు అటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు పడలేదు. వీరందరికీ ఆగస్టు నెలాఖరుకు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పింది కూడా. కానీ బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఇలాంటి వారి సంఖ్య దాదాపు 2000 వరకు ఉంటుంది. జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు ప్రవేశాలు పొందిన విద్యార్థుల జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తామని, వీరందరికీ మలి దశలో తల్లికి వందనం డబ్బులు పడతాయని అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో దీనిపై తల్లులకు అవగాహన లేకపోవడంతో వారిలో ఆందోళన కనబడుతోంది. వేలిముద్రలది మరో చిక్కు. 1వ తరగతిలో ప్రవేశం పొందిన చిన్నారుల ఆధార్ అప్డేట్ వంటి సాంకేతిక చిక్కులు కూడా తొలి విడతలో పథకానికి వారిని దూరం చేశాయి. ఇవే కాకుండా విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల కుటుంబ వివాదాలు, బ్యాంక్ ఖాతా అనుసంధానం, ఈ కేవైసీ చిక్కుల వల్ల కొంతమంది తల్లులకు పథకం నగదు జమ కాలేదు. ఇవే కాకుండా తాము ఆదాయపు పన్ను పరిధిలో లేమని, విద్యుత్ బిల్ కూడా పథకానికి అర్హత పొందే విధంగానే వస్తుందని అభ్యంతరాలు గణనీయంగానే వస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1500 మంది తల్లుల వివరాలను రాష్ట్ర స్థాయిలో అధికారులు నివేదించారు. వీటన్నిటిపై పునఃపరిశీలన చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. వీరందరికీ కూడా మలి విడతలో పథకం డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఇక గ్రీవెన్స్ అర్జీలు తగ్గించాలి. గతేడాది తల్లికి వందనం పథకం డబ్బులు జమయ్యాక జరిగిన గ్రీవెన్స్ లో 3 జిల్లాల నుంచి దాదాపు 4600 వినతులు తల్లుల నుంచి అందాయి. ఈసారి తల్లుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకూడదని ప్రభుత్వం దాదాపు 3 నెలల ముందు నుంచే కసరత్తు చేసింది. సాధ్యమైనంత వరకు అర్హులందరికీ ఖాతాల్లో పథకం డబ్బులు జమ చేయడంలో పాలకులు విజయం సాధించారు. కాకపోతే సాంకేతిక చిక్కులు, పథకం అర్హత నిబంధనలపై తల్లులకు అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయి కసరత్తు కనబడడం లేదు. దీంతో యథావిధిగా తల్లులు స్వర్ణ కార్యాలయాలతో పాటు జిల్లా కేంద్రంలో జరిగే గ్రీవెన్స్ కు క్యూ కడుతున్నారు. కాబట్టి దీని మీద పూర్తి అవగాహన పొందడం మరి అటు తల్లులకు, ఇటు విద్యార్థులకు, మరి అటు పాఠశాలలకు సంబంధించిన వారికి చాలా అవసరం. ఇక్కడ మనం గమనించినట్లయితే 1వ తరగతికి సంబంధించి, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి ఎవరైతే జూన్ 30 లోపు జాయిన్ అయ్యారో అటువంటి వారికి మొదటి విడతలు పడ్డాయి. జూలై 1 నుంచి ఆగస్టు వరకు ఎవరైతే చేరి ఉంటారో పాఠశాలల్లో అటువంటి వారికి తర్వాత ఆగస్టు చివరి వారంలో మరి మరలా తల్లికి వందనంకి సంబంధించిన నగదు ప్రభుత్వం విడుదల చేస్తుంది. అప్పుడు వారి యొక్క ఖాతాలో పడబోతున్నాయి. కాబట్టి అటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.